మిత్రులందరికీ నమస్కారం. నేను మీ శ్రీ గురు. మనందరము ఒక విషయం మర్చిపోతున్నాం ఫ్రెండ్స్. జబ్బులకి ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నాం మనం. అయితే నా ప్రశ్న ఏంటంటే, జబ్బుకు కారణానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా, జబ్బుకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? సార్ మీరేం కన్ఫ్యూజ్ చేస్తున్నారు మమ్మల్ని, మళ్ళీ చెప్పండి కదా. జబ్బులకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము కాబట్టి జబ్బులు తగ్గట్లేదు, తగ్గవు కూడా. అందుకే లైఫ్ లాంగ్ మందులు వాడుతున్నాం. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్, చెప్పండి. జబ్బుకి కారణానికి వైద్యం తీసుకుంటే ఖచ్చితంగా సమస్యలు తగ్గుతాయి ఫ్రెండ్స్. మరి జబ్బు కారణం ఏంటి? సో ఫ్రెండ్స్, ఉదాహరణకి మనం ఒక ఫ్యాన్, ఒక స్విచ్ తీసుకుంటే, ఉదాహరణకి ఫ్యాన్ స్విచ్ ఎక్కడ ఉంటుంది? ఫ్యాన్ పక్కన ఉండదు కదా ఫ్రెండ్స్. ఎవరైనా తెలివిగా ఆలోచించి నేను ఫ్యాన్ పక్కనే ఫ్యాన్ స్విచ్ పెడతానంటే ఎట్లా వేసుకుంటాం మనం ఫ్యాన్ స్విచ్? అదే భగవంతుడు ఎంత కరుణామయుడో చూసారా మిత్రమా. లోపట ఉన్నటువంటి అవయవాలను ఆరోగ్యంగా చేయడానికి బయట చేతులు, కాళ్ళు, ముక్కు, ఇంద్రియాలు పెట్టాడు మిత్రమా. అవునా? లంగుకు సంబంధించినటువంటి ముక్కును తీసుకెళ్లి లంగు లోపట్నే పెడితే ఎలా ఉంటుంది? ఊహించడానికి భయంకరంగా ఉంది కదా ఫ్రెండ్స్. అది అందుకే భగవంతుడు కరుణామయుడు. సో అందుకే స్విచ్ ఎక్కడ పెట్టుకుంటున్నాం? మనం పడుకుంటే అందే విధంగా పడుకొని ఫ్యాన్ ఆన్ చేసుకోవచ్చు, పడుకొని లైట్ ఆన్ చేసుకోవచ్చు, అలా అందుబాటులో పెట్టుకుంటున్నాం. ఫ్యాన్ ఎక్కడుంది? అక్కడుంది. సో ఫ్రెండ్స్, సమస్యలు 3 రకాలుగా వస్తాయి. ఒకటి ఫ్యాన్, ఒకటి స్విచ్. ఈ స్విచ్కి ఫ్యాన్కి కనెక్ట్ చేసేది ఏంటి? కేబుల్, ఎలక్ట్రిసిటీ కేబుల్, కరెంట్ వైర్, పవర్. ఇప్పుడు చెప్పండి, ప్రాబ్లం ఫ్యాన్లో వచ్చినా ఫ్యాన్ తిరగదు. ఎస్. ప్రాబ్లం కేబుల్ వైర్లో వచ్చినా ఫ్యాన్ తిరగదు. పోనీ ప్రాబ్లం స్విచ్లో వచ్చినా ఫ్యాన్ తిరగదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది సమస్య 3 రకాలుగా ఉందనుకుందాం. ఇప్పుడు ఫ్యాన్ బాగానే ఉంది, కానీ కేబుల్లో హీట్ అయిపోయి బర్న్ అయిపోయింది, షార్ట్ సర్క్యూట్ అయింది. ఫ్యాన్ పని చేస్తుందా? చేయదు. మరి ఫ్యాన్ బాగాలేదా? అబ్సల్యూట్లీ ఫ్యాన్ చాలా బాగుంది, నో డౌట్. ఫ్యాన్కి ఏమీ కాలేదు, కానీ పని చేయట్లేదు. ఇప్పుడు రిపేర్ ఎక్కడ చేయాలి? ట్రీట్మెంట్ ఎక్కడ చేయాలి? ఇప్పుడు ఫ్యాన్లో ట్రీట్మెంట్ చేసినా, స్విచ్ బోర్డ్లో ట్రీట్మెంట్ చేసినా ఫ్యాన్ బాగవుతుందా? అసలు ఫ్యాన్కి ఏం కాలేదు, మనం బాగవడం ఏంది? దానికి ఏమైంది? అది బాగానే ఉంది. ఇదే సమస్య అంతా, చూసారా? ఫ్యాన్ బాగవదు. అసలు ఫ్యాన్కి ఏమైంది? ఏం కాలేదు, అది బాగానే ఉంది. సో కేబుల్ని బాగా చేయనంత వరకు ఫ్యాను తిరగదు. అలాగే ప్రాబ్లం స్విచ్ బోర్డ్లో ఉంది. ఇప్పుడు కేబుల్ బాగానే ఉంది, ఫ్యాన్ బాగానే ఉంది, అయినా పని చేస్తాయా? పని చేయవు. ఇప్పుడు ఎక్కడ ట్రీట్మెంట్ చేయాలి? స్విచ్ బోర్డ్ దగ్గర ట్రీట్మెంట్ చేయాలి. ఎవరిని తీసుకొస్తే తెలుస్తుంది? ఒక మంచి ఎలక్ట్రీషియన్ని తీసుకొస్తే ప్రాబ్లం స్విచ్లో ఉందా, వైర్లో ఉందా, ఫ్యాన్లో ఉందా చెక్ చేసి చూసి ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ సరి చేస్తాడు. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఇదే థియరీని మనం లైఫ్కి అప్లై చేసుకుంటే, దిస్ ఈజ్ ఫ్యాన్, బాడీ ఈజ్ ఫ్యాన్. ఓకే ఫ్రెండ్స్? అండ్ కేబుల్ ఈజ్ హార్మోన్స్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ స్విచ్ బోర్డ్ ఈజ్ మైండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? స్విచ్ బోర్డ్ ఏంటి? మైండ్. సో ఇప్పుడు ఈ మైండ్ తోటే, మైండ్లో స్ట్రెస్ పెరిగిందనుకోండి, నరాల నొప్పి వస్తూ ఉంటుంది, తలనొప్పి వస్తూ ఉంటుంది, డిప్రెషన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, చిరాకు వస్తుంది, కోపం వస్తుంది కదా, సూసైడ్ థాట్స్ వస్తూ ఉంటాయి, లేదా చంపాలన్న థాట్స్ వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? మైండ్ నుంచే కాదా ఫ్రెండ్స్? ఆలోచించండి. అందుకే మైండ్ బాగుంటే మిగతా హార్మోన్స్ కూడా బాగుంటాయి. హార్మోన్స్ బాగుంటే అంటే కేబుల్స్ బాగుంటే, అయితే హార్మోన్స్ ఏమో వైర్లెస్ కేబుల్స్ మై డియర్ ఫ్రెండ్స్. మనం బయట చెప్పుకునే ఫ్యాన్ వైర్ లాగా కాదు. హార్మోన్స్ అనేటివి వైర్లెస్ కేబుల్స్, కానీ రీచ్ అవుతాయి టార్గెట్ పాయింట్కి, టార్గెట్ ఆర్గాన్కి, టార్గెట్ ఫంక్షన్కి రీచ్ అవుతాయి. అప్పుడు ఆర్గాన్స్ లేదా బాడీ ఫంక్షన్ సరిగ్గా ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిపోయి మనం నానా అవస్థలు పడుతున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఫ్యాన్ పాడవుతే ఎలక్ట్రీషియన్ని పిలుస్తామే, మరి బాడీలో ప్రాబ్లం వస్తే ఎవరిని పిలుస్తున్నాము? మనము వైద్యుణ్ణి పిలుస్తున్నాం. ఏ వైద్యుడు?
సో ఎక్కడైతే గుర్తుపెట్టుకోండి మిత్రమా, ప్రాణము మనస్సు ఈ రెండు దెబ్బతిన్నాయో అక్కడ కావాల్సింది యోగ వైద్యుడు. ఒకవేళ ప్రాబ్లము కేవలం ఈ బాడీకి వచ్చింది, ఏదో బ్లీడింగ్ అవుతుంది, ఏదో ఫ్రాక్చర్ అయ్యింది, లేకపోతే ఇంకేదో అయింది, అప్పుడు కావాల్సింది ఏ వైద్యుడు? దానికి ట్రీట్మెంట్ చేసే వైద్యుడు కావాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్రాబ్లము మనస్సులో ఉంది, ప్రాబ్లము ప్రాణంలో ఉంది. ఏ వైద్యుడు కావాలి? కేవలం యోగ వైద్యుడే పనికొస్తాడు, ఇంకా ఏ వైద్యుడు పనికిరాడు. అది యోగా పవర్ అంటే, అది మన సనాతన వైద్యం అంటే. సనాతన వైద్యం ఏది? యోగా సనాతన వైద్యం. కానీ తెలియక ఏదో కుప్పి గంతులు వేస్తూ ఆసనాలు చేస్తున్నాము, మేము యోగా చేస్తున్నామని అనుకుంటున్నారు మిత్రమా. కప్ప కూడా వేస్తుంది కదా గంతులు, కదా మిత్రమా. అంత మాత్రాన అది యోగా కాదు. యోగా అనేది ఒక సనాతన వైద్యం మిత్రమా. అయితే ఇప్పుడు మనం స్విచ్ బోర్డ్ దాకా వచ్చినాం. మరి స్విచ్ బోర్డుకి అక్కడికి పవర్ ఎక్కడి నుంచి సప్లై అవుతుంది ఫ్రెండ్స్? కదా, మెయిన్ నుంచి. మెయిన్కి ఎక్కడి నుంచి వస్తుంది? పోల్ నుంచి వస్తుంది. పోల్కి ఎక్కడి నుంచి వస్తుంది? ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తుంది. అలాగనే మనకి మన మైండ్కి కావాల్సినటువంటి ప్రాణశక్తి ఈ యూనివర్స్ అనే ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో అప్పుడప్పుడు ఫ్యాన్లో గ్రీజింగ్ పోతుంది, అవునా? గ్రీజింగ్ పోతుంది. అప్పుడు ఏం చేస్తారు? గ్రీజింగో ఆయిలింగో వేస్తారు. అది ఫుడ్ మిత్రమా. కానీ పవర్ సప్లై అయిపోతే తీసి ఆయిల్ వేస్తే పవర్ వస్తుందా? తీసి గ్రీజ్ వేస్తే పవర్ వస్తుందా? ఫుడ్ తిన్నంత మాత్రాన ప్రాణం రాదు ఫ్రెండ్స్. ఫుడ్ ఏమిస్తుంది? కేవలం నరిష్మెంట్ మాత్రమే ఇస్తుంది, ప్రాణాన్ని ఇవ్వదు. ఇవ్వదుగాక ఇవ్వదు. ఉదాహరణకి ప్రాణం చనిపోయిన వాడికి తీసుకొచ్చి బిర్యానీ తినిపిస్తే లేచి కూర్చుంటాడా? ఒకవేళ ప్రాణం ఫుడ్తో వస్తే గనక. పోనీ ప్రాణాహారం తినిపించారు, ప్రాణం వస్తుందా? పోనీ బలాహారం తినిపిస్తారు, వస్తుందా ప్రాణం? పోయిన ప్రాణం. ఆహారం యొక్క విలువ, ఆహారం యొక్క స్థితి ఎంతవరకు అంటే శరీరానికి కావలసిన పోషక శక్తిని అందించడం వరకే, ప్రాణశక్తిని కాదు. అందుకే మిత్రులారా, ఈ ఈ ఈ విషయాలన్నీ, ఈ రహస్యాలన్నీ మనము చెప్పేవాళ్ళు లేరు, చదివేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. కాబట్టి వీటిని రహస్యంగానే సమాధి చేసి పనికిరాని చెత్తను పట్టుకొని ఊగులాడుతూ ఉన్నాం మిత్రమా మనం. అందుకే మా అమ్మో సామెత చెప్పేది చిన్నప్పుడు, ఒరే దూలాలను పట్టుకొని ఊగకు నాన్న. ఏమంటారు? సో దూలాన్ని పట్టుకొని ఊగకు, ఏదో ఒక రోజు కింద పడితే నడ్డి విరుగుతుందని చెప్పేది. మరి దేన్ని పట్టుకోవాలి? పట్టుకోవాల్సింది దూలాలను కాదు, మూలాలను పట్టుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? మరి మనం ఏం చేస్తున్నాం? దూలాన్ని దూలం అంటే తెలుసా మిత్రమా? మీకు తెలిసే ఉంటుంది రండి, మీరు నాకంటే పెద్దవాళ్ళు. దూలం అంటే ఏంటి? కనపడేది. మూలం అంటే ఏంటి? కనపడంది. కనపడే షుగర్ని పట్టుకుంటున్నాము, కనపడే థైరాయిడ్ని పట్టుకుంటున్నాము, కనపడే బీపీని పట్టుకుంటున్నాం, కనపడే బట్టతల పట్టుకుంటున్నాం, హెయిర్ ఫాలింగ్ పట్టుకుంటున్నాము, కనపడేటువంటి ఈ మచ్చలు చూస్తున్నాం, కనపడే పుండ్లు చూస్తున్నాం, కనపడే గాయాలు చూస్తున్నాం, కనపడే నొప్పులను చూస్తున్నాం. కానీ దానికి వెనకాల ఉన్నటువంటి ప్రాణాన్ని, మనసుకి ఎవరైనా ట్రీట్మెంట్ చేస్తున్నారా? పోనీ ఎవరైనా ఉన్నారా? కేవలం యోగ వైద్యుడు మాత్రమే ఉన్నాడు మిత్రమా. సో కాబట్టి మీరు తీసుకునే వైద్యం తప్పని నేను పొరపాటున కూడా అనట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు తీసుకునే వైద్యం తప్పు అని నేను ఎక్కడా అనలేదు, చాలా గొప్పదనే చెప్తున్నాను నేను. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏ వైద్యమైనా తీసుకోండి, అవన్నీ చాలా గొప్పవే. కానీ నా ప్రశ్న ఏంటంటే, వాటి ద్వారా మూలాన్ని నయం చేస్తున్నారా? అయితే మీరు మీ ట్రీట్మెంట్ తీసుకుంటూనే మూలాన్ని కూడా నయం చేసే ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే మీరు తెలివైన వారు అనబడతారు. ఒకవేళ కేవలం సమస్యకు ట్రీట్మెంట్ తీసుకుంటూ సమస్యకు మూలానికి కనుక ట్రీట్మెంట్ తీసుకోకపోతే వారిని ఏమనాలో నాకైతే తెలియదు మిత్రులు.
మీకు బాగా తెలుసు. అవునా కదా ఫ్రెండ్స్? సో ఇది ఆలోచించండి మిత్రులారా. ఎంతసేపటికి ఏ తిండి తినాలి, ఏ రుచి తినాలి, ఎక్కడ ఉండాలి, ఎంత సుఖంగా ఉండాలి, ఎంత సంతోషంగా ఉండాలి, ఇది మాత్రమే ఆలోచిస్తున్నారు మిత్రమా. ఎంత శక్తివంతంగా ఉండాలన్నది ఎవరు ఆలోచించట్లేదు. సో అర్థమైందా ఫ్రెండ్స్? ఈరోజు అసలు సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఇంకొక చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఈరోజు జబ్బుల్ని రోగాలు అనుకుంటున్నాం మిత్రమా. నో, జబ్బులు మనకు కనపడే జబ్బులు ఏవైనా, మీరు ఏ జబ్బులైనా తీసుకోండి, అవి లక్షణాలు మాత్రమే, జబ్బులు కాదు, రోగాలు కాదు. ఏది రోగం? ఎక్కడైతే ప్రాణము మనసు దెబ్బతిందో అది రోగం మిత్రమా. ఇది లక్షణం. నాకు షుగర్ పెరిగింది, నాకు థైరాయిడ్ పెరిగింది, నాకు బీపీ పెరిగింది కదా, నాకు కోపం వచ్చింది, నాకు నిద్ర పట్టట్లేదు, ఇవి లక్షణాలు ఫ్రెండ్స్. లక్షణాలను చూసి మనం రోగం అనుకుంటున్నాం. ఇంకొక సామెత ఉంది, అబ్బర పులి అంటే తోక బారెడు అన్నారండి ఎవడు కదా. ఏదో చూసి ఏదో అనుకుంటున్నాం ఫ్రెండ్స్. దయచేసి గుర్తుపెట్టుకోండి, మూలానికి వైద్యం చేస్తున్నారా లేదా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నామా ఆలోచించండి. ఓకేనా ఫ్రెండ్స్? సో దీనికి సంబంధించి అందుకే దయచేసి యోగాని తక్కువ అంచనా వేయకండి ఫ్రెండ్స్. రేపొద్దున భవిష్యత్తులో ప్రపంచం అంతా దిక్కుతోచని పరిస్థితుల్లో పరిగెడుతున్నప్పుడు యోగా ఒక్కటే రక్షిస్తుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. రేపొద్దున ప్రపంచం భవిష్యత్తులో దిక్కుతోచకుండా ప్రపంచం నలువైపుల పరిగెడుతున్నటువంటి కోణంలో ఒక రోజు వస్తుంది, అప్పుడు రక్షించేది కేవలం యోగ వైద్యమే మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అదే కదా జరిగేది. మనం పరిగెట్టట్లేదా? పరిగెడుతున్నామా? పరిగెట్టట్లేదు. ఈ జబ్బుకో దగ్గరికి, ఆ జబ్బుకో దగ్గరికి, ఈ నొప్పికో దగ్గరికి, ఇంకో నొప్పికో దగ్గరికి, ఎన్ని చోట్ల పరిగెట్టట్లేదు, ఎక్కడెక్కడికి పరిగెత్తట్లేదు మిత్రమా. కానీ ఒక్క దగ్గరికి వస్తే ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆ ఒక్కటేంటో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నమస్తే.